బీజేకే లా అకాడమీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను ఈరోజు మీ ముందు సరికొత్త టాపిక్తో వస్తున్నానండి. అదేంటంటే ఈ కోర్స్కి ధీటుగా ఒక అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో వెతికితే ఒక అప్లికేషన్ దొరికిందండి. సో దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ అప్లికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటుంది. పిన్ చేసి ఉంచుతాను, మీరు చూడండి, చూసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను ఎందుకు తీసుకొచ్చానంటే చాలామంది సీనియర్ కౌన్సిలర్స్ చాలామంది అడిగారండి. ఎందుకంటే ఈ కోర్సు సర్వర్ ఇష్యూ ఓపెన్ అవ్వట్లేదు, కొత్త మొబైల్ అసలు ఇన్స్టాల్ అవ్వట్లేదు, సో ఏం చేయాలని చెప్పి చాలామంది అడిగారు. సో వారి కోసం అనేది మీ ముందు తీసుకొచ్చానండి అప్లికేషన్ అనేది. ఈ అప్లికేషన్ నేను దానికి సంబంధించిన ఫీచర్స్ ఏమంతా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. అవి ఏంటంటే మనం ఈ కోర్సులో రెగ్యులర్గా ఏం చూస్తామంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించిన కావచ్చు, హైకోర్టు సంబంధించిన కావచ్చు చూడవచ్చు. ఈ పర్టికులర్ అప్లికేషన్లో ఏంటంటే మీరు సుప్రీంకోర్టు, సో ఈ అప్లికేషన్ డాష్బోర్డ్లో ఏమున్నాయంటే ఫీచర్స్ సుప్రీంకోర్టుకు సంబంధించిన ఉంది, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, అలాగే కన్జ్యూమర్ ఫోరము, అలాగే ట్రిబ్యునల్స్, వివిధ రకాల ట్రిబ్యునల్స్ గురించి కూడా ఉన్నాయండి. అవి ఏంటంటే సిఐటి మ్యాటర్స్, డిఆర్టీ మ్యాటర్స్, అలానే కంపెనీలకు సంబంధించిన ట్రిబ్యునల్స్ ఉన్నాయి, అలాగే అప్లైట్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ అప్లైట్ ట్రిబ్యునల్స్ అనేవి ఉన్నాయి అందులోని. సో ఏంటంటే ఆ యాప్తో పోల్చుకుంటే యాప్స్లో కొద్దిగా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి. బట్ అందులో ఈపే ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఆర్డర్ అని ఒక అప్లికేషన్ ఉంది, కానీ బట్ ఏంటంటే మీరు పేమెంట్ విషయానికి వస్తే భవిష్యత్తులో ఈపే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా ఈ కోర్సులో ఏదైతే ఉందో అది అఫీషియల్ వెబ్సైట్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. బట్ అప్లికేషన్ ఓపెన్ చేయని వాళ్ళకైతే నేను చెప్తున్నాను. సో ఇందులో పేమెంట్ అనేది ఎంతవరకు అది మంచిదో కాదో నాకైతే తెలియదు. బట్ ఇది కేసెస్ అయితే సేవ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుందండి. మనం ఏదైతే కేసు సెట్ చేసామో అది కూడా అందులో ఫీచర్ ఉంది. అలాగే కేసుని సేవ్ కూడా చేసుకోవచ్చు, అలాగే జడ్జ్మెంట్ సేవ్ చేసుకోవచ్చు, అలాగే బేరెక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. బేరెక్స్ ఉంటే అవి కూడా సేవ్ చేసుకోవచ్చు ఇందులో. అలాగే హియరింగ్ షెడ్యూల్ ఉంటుంది. మనం గూగుల్ క్యాలెండర్లో మన ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తాం కదా, అందులో ఏం చేస్తాము, క్యాలెండర్లో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆప్షన్ ఇచ్చాడు అనమాట. మనం ఏదైతే కేసెస్ సేవ్ చేసుకున్నామో హియరింగ్ షెడ్యూల్ ఉంటే అది క్యాలెండర్ ద్వారా చూపించేస్తుంది అనమాట. సో ఇటువంటి మంచి ఫీచర్స్ ఉన్నాయండి. దీనికి సంబంధించిన ఏదైతే అప్లికేషన్ లింక్ అనేది ఉందో అది మీకు వీడియో డిస్క్రిప్షన్లో, నెక్స్ట్ అలాగే కామెంట్ సెక్షన్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సర్వర్ ఇష్యూ అయితే ఏం లేదండి, నేను ఆల్రెడీ చెక్ చేసి ఉన్నాను ఇందులో. అయితే నేను ప్రమోట్ చేయట్లేదు, బట్ చాలామంది అడిగారు అనమాట. ఈవెన్ మనకి రెగ్యులర్గా కాల్ వర్క్ జరుగుతుంది కదా, కాల్ వర్క్ టైంలో ఏదో కేసు విషయంలో చూడాలనిపించినప్పుడు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది అనమాట. అంటే గిరగిరగిరగా తిరుగుతూ ఉంటుంది అనమాట అది, కానీ ఓపెన్ అవ్వదు. సర్వర్ ఇష్యూ అని చెప్పి మనం వదిలేస్తాము. బట్ ఏంటంటే అది చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది. కొంతమందికి ఓపెన్ అవుతుంది, కొంతమంది ప్రీవియస్ వర్షన్ పని చేయట్లేదు, కొంతమంది కొత్త వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నా కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దీనికోసం కొత్తగా మొబైల్ కొనాలంటే కొద్దిగా ఇబ్బందే. సో అలాంటి వాళ్ళ కోసం ఈ అప్లికేషన్ అనేది నేను చెప్తున్నానండి. సో ఏంటంటే ఇది మీకు బాగుంది అనిపిస్తేనే మీరు యూజ్ చేయండి, లేకపోతే ఇదైతే నేను ప్రమోట్ చేయట్లేదు, ఇది జస్ట్ అవేర్నెస్ పర్పస్ కోసమే చేస్తుందండి. ఓకే, మరి ఎందుకు మీరు ఏం చేస్తారంటే ఇలాగే మీరు ఏం చేస్తారంటే నేను చాలామంది లెంత్ వీడియోలు చేయమంటున్నారండి. కొద్దిగా తర్వాత లెంత్ వీడియో చేయాలంటే నాకు ఇంకో ఛానల్ ఉంది, జితేంద్ర లేఖ ఛానల్ ఉంటుంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. అది లెంత్ ఉంటుంది, స్క్రోలింగ్ కూడా వస్తుందండి. సో ఇందులో ఏంటంటే ఓన్లీ షార్ట్స్. ఇప్పుడు జనాలు షార్ట్స్ వీడియో చూడడానికి ఇష్టపడుతున్నారు. సో నేను షార్ట్స్లోనే చాలా ఫాస్ట్గా చెప్పదలుచుకున్నాను. అందుకని ఈ ఛానల్లో మరి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ అయితే నొక్కండి. వీలైతే ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళకి షేర్ అయితే చేయండి సార్. ఓకే, ధన్యవాదాలు, నమస్తే.